ఏంటి అవుతారు? ఏ పని కూడా చక్కగా చేయడం రాదా నీకు? ఛీ, వెళ్ళి మొహం కడుక్కో. నేను పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. నా కన్న ముద్దేమొద్దు పో. ఇష్టం లేదని తెలిసి కూడా బెండకాయ చేసింది. ఆకలేస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి? సుబ్రహ్మణ్యం గారు ఫుడ్ డెలివరీ. సుబ్రహ్మణ్యం వాడే. ఆర్డర్ ఏంటి? ఫ్రై పీస్ బిర్యానీ. పేమెంట్ అయిందా? ఆ సుబ్రహ్మణ్యం మావారే, నా కోసమే ఆర్డర్ పెట్టాడు. ఇలా ఇవ్వండి. దమ్ బిర్యానీ పెట్టమంటే ఫ్రై పీస్ బిర్యానీ పెట్టాడు. నా హస్బెండే. మీరు ఆర్డర్ డెలివరీ కొట్టండి. మా ఆయనతో చెప్పి 5 స్టార్ రేటింగ్ ఇప్పిస్తానే. థ్యాంక్ యూ అండి. బాయ్. ఫుడ్ ఇంకా రాలేదేంటి? అమ్మని అమ్మ, డెలివర్డ్ అని వచ్చిందేంటి? కింద ఓనర్ ఆంటీకి ఇచ్చాడా ఏంటి? ఆంటీ, ఆంటీ. ఏంటి? ఫుడ్ ఆర్డర్ వచ్చిందా? ఫ్రై పీస్ బిర్యానీగా, రాలేదు. ఫ్రై పీస్ బిర్యానీ అని ఎవడు చెప్పాడు? నువ్వు తిని పడేసిన బొక్కలు కుక్కలు తింటుంటే చూసానులే. అయినా నువ్వు నన్ను అడుగుతావేంటి? పక్కన వాళ్ళ ఆర్డర్లు దబ్బి తినే దానిలా కనిపిస్తున్నానా? ఏమో, ఎవడికి తెలుసు? నువ్వు తింటున్న బిర్యానీ నాదేనేమోగా. ఫ్రై పీస్ బిర్యానీయా? టూర్ వేసేసింది. పక్కన వాళ్ళు బిర్యానీ దొబ్బి తినడానికి సిగ్గులేదే నీకు? దొంగ మొహం దానా, అరగదే నీకు. నీకు ఇలా కాదే, నీ పని చెప్తానుండు. నువ్వు 10 నిమిషాలు ఆగరా, నీకు కాల్ చేస్తా. దీని పని చెప్తా ఉండు. దొంగ 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 దొంగ. దోలు తీరింది. అమ్మా, నేను జాబ్ చేస్తున్నానమ్మా. వాడు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. తేడా లేదా చెప్పు? హే మహాలక్ష్మి, నువ్వెప్పుడు నేను చెప్పేది వినేలా లేవుగా. నాతో గొడవ ఎందుకు? నేను తర్వాత కాల్ చేస్తా, ఓకేనా? బాయ్. ఎవరో గర్ల్ ఫ్రెండ్తో గొడవ పడి చిరాకులో ఉన్నట్టున్నారు. అయినా అమ్మాయి మనసుని అర్థం చేసుకుని వాడికి లవ్ ఎందుకో? నువ్వు నా గురించే అంటున్నావా? ఏ డౌటా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను మాట్లాడుతుంది గర్ల్ ఫ్రెండ్తో కాదు, మా అమ్మతో. ఎప్పుడు చూడు పక్కన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటమే. ఇంకేం ఆలోచించవా? అవునా? సారీ. అయినా నిన్నొకరు లవ్ చేస్తారనుకోవడం నాదే తప్పు. ఏ, నాకెవరు పడరనుకుంటున్నావా? నిజమే కదా. హలో, నాకెవరి మీద ఇంట్రెస్ట్ లేక పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇలా సింగిల్గా ఉండిపోయా. అంతేకాని చేతకాక కాదు. చేతగాని వాళ్ళు చెప్పే మాటలేవి. అయినా నీతో నాకెందుకు? నీ పొట్టి. అంకుల్ రండి అంకుల్.
బిజీగా ఉన్నారా? అబ్బాయి అదేం లేదండి. తిన్నారా మరి? ఇంకా ఇంకా లేదండి. మంచిది. మనసేం బాగోలేదు. రే ప్రసాద్, నువ్వు తీరా గలాసు, నువ్వు పోయిరా మందు. Cheers. Cheers. చాలు చాలమ్మా. ఊరుకోండి అంకుల్, స్టామినా తగ్గింది మీకు. అదేం లేదు. దించకుండా కొట్టేయని చెప్తా. చిప్స్ తీసుకోండి అంకుల్. చెప్పండి అంకుల్, మీ మనసు ఎందుకు బాగాలేదు? ఆ, ఈరోజు నా ఫ్రెండ్ చనిపోయిన రోజు. వాడు పోయాక నాకు అంత దగ్గరైన వాళ్ళు ఎవరూ లేరు. ఊరుకోండి అంకుల్, మేము లేవా? నానా ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. మంత్ తాగుతున్నావా? అమ్మకి చెప్పాలా? నడు కిందికి. ఎవరు సార్ ఈమె? మీ కూతురా? అవునయ్యా. మీరిద్దరూ కలవలేదా? లేదండి. అవునా? అమ్మా, ఇతను సుబ్రహ్మణ్యం, ఇతను ప్రసాద్. నైస్ టు మీట్ యు ప్రియా గారు. నన్ను సుబ్బు అనండి చాలు. కలవలేదన్నావు, మరి పేరెలా చెప్పావయ్యా? ఎన్నిసార్లు చెప్పలేదు మన డిస్కషన్లో ప్రియా మీ కూతురని? ఏరా? అవును చెప్పారు సార్. ఇంకా చాలా చెప్పారు, మీ అమ్మాయి వంట చాలా బాగా చేస్తుందని. ప్రియా వంట చేసినట్టు నా భార్య కూడా చేయలేదు. అయ్యిందా? వెళ్దాం పద నాన్న, నాకు నిద్ర వస్తుంది. అయ్యో, మీరంత బ్రహ్మాండంగా చెప్తున్నారంటే మీ కూతురు వంట ఒకసారి టేస్ట్ చేయాలి అంకుల్. ఈ చిప్స్తో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం, కానీ మీరేమనుకోకపోతే ప్రియాతో ఒక 2 ఆమ్లెట్లు చేయించారనుకోండి. అమ్మా ప్రియా, కిందికి వెళ్ళి 2 ఆమ్లెట్లు వేసుకురమ్మా. మనం మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం అంకుల్. అవును అంకుల్, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఇంకెవరు, చిరంజీవి. ఒక్క సినిమా డైలాగ్ ఉంటుందండి, నీకెందుకు కట్టాలి రసిస్తూ, గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్లాండ్ అని. సూపర్ డైలాగ్. నానా ఆమ్లెట్. థ్యాంక్స్ అండి. తోపు ఉందండి, భలే ఉందండి. అదిరిపోయింది. బాగుందా? మా అమ్మాయి వంట మాత్రం ఉంటుంది మరి. సూపర్ అంకుల్. ఏమ్మా, ఏం కావాలి? మనీ కావాలి నాన్న. మనీయా? ఎంత? ఒక 3000. 3000? అమ్మ దగ్గర తీసుకో. సరే. ఇలా డబ్బులు ఇచ్చి చెడగొట్టే బదులు కొద్ది భయం చెప్పొచ్చు కదా. భయమా? ఎలా? సరిపోయింది. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా రాజారకుండా నడిపేదని నిన్నే చూస్తున్నాను. మా ఫస్ట్ నువ్వు ఫాస్ట్కి వెళ్ళి డబ్బులు తీసుకురా. నీకు డబ్బులు కావాలంటే నాతో పాటు రా. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. ఫోన్ ఎత్తవే. ఇది టైంకి హ్యాండ్ ఇచ్చింది. నాన్న నాన్న, వర్షి కాల్ లిఫ్ట్ చేయట్లేదు నాన్న. అవునా? కాస్త నాతో రా నాన్న, కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టేసొద్దాం. అబ్బా, నాకు కొంచెం పని ఉందమ్మా, రాలేను. నాన్న ప్లీజ్ నాన్న, నా బుజ్జి కదా, ప్లీజ్ నాన్న. బాబు. చెప్పండి అంకుల్.
ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు. అగరబత్తి కొనుక్కోవడానికి వెళ్తున్నా. అగరబత్తియా? ఏం లేదు, ప్రియాని కొంచెం కాలేజీ దగ్గర డ్రాప్ చేయరాదు? వీడితో నేను వెళ్ళన్నానా? హే, నేను డ్రైవింగ్ చాలా బాగా చేస్తాను. డ్రైవింగ్ లైసెన్స్ చూస్తావా? ఏముందమ్మా, డ్రాపింగేగా, పికప్ నేను చేసుకుంటాగా. నాన్న ఇళ్ళమ్మా. రండమ్మా. ఓ, ఒక్కసారి దిగుతావా? ఎందుకు? దిగు, చెప్తా. హా? ఏం చేస్తున్నావు? హలో, నిన్నే. ఎవరండి మీరు? ఓ, మీరా? కాలుస్తారా? ఫస్ట్ నన్ను డ్రాప్ చేసేయి, తర్వాత నీకు ఇష్టం వచ్చింది చేసుకో. యాక్చువల్లీ ఇందాకే మీ నాన్నగారు అడిగితే నో చెప్పలేకపోయా. నేను రాను. రే, ఈ టైంలో ఆడుకోకరా, నాకు లేట్ అయిపోతుంది. పెట్రోల్ కూడా లేదండి. బా, నేను కొట్టిస్తా. పెట్రోల్తో నన్ను కొనలేవుగా. సరే, మనీ కూడా ఇస్తా. ఎంత ఇస్తావు? ప్రియా, బాబు సుబ్రహ్మణ్యం, బండిలో పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళి పడుకో అమ్మా, ఎండగా ఉంది. ఏ, డీల్ మాట్లాడుతున్నాం కదా. అమ్మని అమ్మ. నువ్వేంటే ఇక్కడ? సప్లీ ఫీజు కట్టడానికి వచ్చా. వాడు మధ్యలో హ్యాండ్ ఇచ్చాడు. వాడిని లైట్ తీసుకో, మనం ఆటోలో వెళ్దాం. సరే. అసలు నువ్వు బుక్స్ అయినా ఓపెన్ చేస్తున్నావా? లేదు, ఇంకా టైం ఉంది కదా. మన ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ నుండి మన లాస్ట్ సప్లీ ఎగ్జామ్ వరకు ఈరోజు చదువుతా రేపు చదువుతా అని ఇదే ముచ్చట. ఇవాళ చదువుదామంటే బయటికి వెళ్ళాల్సిన పని వచ్చింది. బుక్ ఓపెన్ చేద్దామంటే మూడ్ కూడా లేదు. అయినా నువ్వేంటే జాబ్ చేస్తున్నావని పొగరా? దించుతా. జాబ్ చేస్తున్నా అన్న పొగరు, పెళ్లి చేసుకొని ఫారెన్ చెక్కేస్తున్నా అన్న అహంకారం, రెండూ దించుతా. అబ్బో, ఎప్పుడు మరి? టైం వచ్చినప్పుడు. ఈ టైగర్కి కూడా టైం వస్తుంది, అప్పుడు చూపిస్తా నా తడాక. అబ్బో, చాలా సెకలున్నాయే. యా, ఈసారి సప్లీస్ అన్ని క్లియర్ చేసి నీకన్నా పెద్ద జాబ్ చేసి నీకంటే ఎక్కువ సంపాదించి చూపిస్తా. సాల్లే సంబరం. అయినా మన గ్యాంగ్ గ్రూప్లో పెట్టిన మెసేజ్ చేసావా? లేదు. నాకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేస్తున్న గ్రూప్లో నువ్వేం చేస్తున్నావే? మర్చిపోయి నన్ను కూడా యాడ్ చేశారు. అయ్యో, సర్లే. పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి? సర్లే, ఆటో వచ్చింది, వెళ్దాం పదా. పద. రే మామ, బీర్లు చల్లారిపోతున్నాయి, ఫాస్ట్ రా. వస్తున్నా. స్టఫ్ ఏది? డబ్బులు నువ్వు ఇచ్చావా? దా. సర్లే, దీంతో సరిపెట్టుకుందాం. చియర్స్. మొత్తానికి నీ పెళ్లి పనులు ఇలా అవుతున్నాయి అన్నమాట. మీకు ఇంకో పని లేదా? వచ్చేసిందిరా బాబు. ఎవరే వీళ్ళు? కొత్తగా వచ్చిన టెనెంట్స్లే. అరే ప్రసాద్, నువ్వు కూడానా? మీ పేరెంట్స్ వెల్ సెటిల్డా? అంటే అప్పర్ మిడిల్ క్లాస్. ఒకసారి మీ అమ్మకి కాల్ చేసి మీరు ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయేనా అని అడుగు. సరే, కానీ ఎందుకు? వీడితో తిరుగుతున్నావు కదా, నాకు తెలిసి మీరు ఇప్పుడు మిడిల్ క్లాస్ అయి ఉంటారు. ఇలానే కంటిన్యూ చేసావనుకో లోవర్ మిడిల్ క్లాస్కి పడిపోతారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్వి కదా, జస్ట్ కన్సర్న్తో చెప్తున్నా. ఏహే, ఏంటే నువ్వు వీడి మీద కన్సర్న్ అది ఇది అని చెప్పి అమ్మాయిల ముందు వీడిని అవమానిస్తావా? ఏంటే ఏంట్రా ఏంటే? మామా, తను చెప్పేది కరెక్టే అనిపిస్తుందిరా. రే, నీ బ్రెయిన్ దొబ్బిందా లేదా ఒక్క సిప్కే ఎక్కిందా?
ఏయ్ ఇదిగో చూడు నువ్వు రబ్బిష్గా మాట్లాడుతున్నావు. ఆ, మాట్లాడితే ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఈ బాటిల్ ఫినిష్ చేశాను అనుకో, నేను గిబ్రిష్గా మాట్లాడాల్సి వస్తుంది. అస్సలు తట్టుకోలేవు. చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇప్పటివరకు ఉన్న టెనెంట్స్ అందరూ మీలాంటి ఓనర్స్ మళ్ళీ దొరకరని బాధపడుతూ వెళ్ళారు. కానీ నువ్వు ఎందుకు దొరికారా బాబు అని ఏడ్చేలా చేస్తాను. నాతో పెట్టుకోకు. అవునా, సరే అయితే నా చేతిలో ఉన్న ఈ బీర్ బాటిల్ మీద ఒట్టు, కింద తిని పడుకున్న మీ నాన్న మీద ఒట్టు, నిన్ను పెళ్లి చేసుకోబోయే మీ ఆయన మీద ఒట్టు, ఎవరెవరికి చూపిస్తారో చూద్దాం. ఏ మధ్యలో మా ఆయన ఏం చేశాడు? ఆయన నాకు పెళ్లి జరుగుతుందని నీకెలా తెలుసు? పెళ్లికల్లా మీ ఫేస్లో బాగా కనిపిస్తుంది సిస్టర్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఏ అయినా ఏంటే మీరు? అయినా నాతో ఛాలెంజ్ చేస్తావా? చూద్దాం. చూద్దాం.